చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పొడి, మొత్తం మసాలాలు, ఏలకుల, బై ఆకులు, క్లోవ్స్, కల్లా మిరియాలు, దాల్చిన చెక్క, యోగర్ట్ 1 కన్ మరియు పిండి, మిక్స్ మసాలాలు, కల్లా మిరియాలు, పాప్రికా, 2 టమాటాలు, ఆకుకూర మిరపకాయ, అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఆకుపచ్చ కొబ్బరి, అవసరమైతే కారం, మిరపకాయ, పార్స్లీ మరియు టమాటా పేస్ట్. చికెన్ను 12 ముక్కలుగా కట్ చేసి చర్మాన్ని తీసివేయండి. కత్తి చాకును కత్తిరించడానికి ప్రత్యేకమైనది, అందుకే యుక్తత ఉంటుంది. సలాడ్ కోసం ప్రత్యేక కత్తులు మరియు 2 కత్తిరించే బోర్డులు ఉన్నాయి. మాంసం మరియు కూరగాయలను కత్తిరించేందుకు వాడాలి. కత్తిరించే బోర్డును శుభ్రపరచే బ్రష్ ప్రత్యేకంగా మాంసం కత్తిరించే బోర్డుకు ఉండాలి. మరొక బ్రష్ ప్రత్యేకంగా కూరగాయల కత్తిరించే బోర్డును శుభ్రపరచడానికి ఉంటుంది. నిమ్మరసం మరియు పిండి వేసి కలిపి, తరువాత చికెన్ను బాగా కడగండి. కట్ చేయండి. టమాటాలను చేతి లేదా మిక్సీలో. ఒక కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయ క్యూబ్లు మరియు 3 ముక్కలుగా నరికినవి కలపండి. ఆకుకూర మిరపకాయ వేయడం. తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి, చికెన్ ముక్కలు వేసి కలిపి, టమాటా పేస్ట్ అర్ధం వేస్తోంది. మిక్స్ మసాలాలు, ఉప్పు, కల్లా మిరియాలు మరియు పాప్రికా వేసి బాగా కలిపి, టమాటా ప్యూరే చేర్చి కలపండి. ఒక పాన్లో 1 కప్పు పెరుగు మరియు అర్ధ కప్పు కొబ్బరి పొడి వేసి కలపండి. తర్వాత వాటిని చికెన్పై వేసి కలపండి. తరువాత 2 కప్పుల ఉడుకుతున్న నీటిని చేర్చండి మరియు బాగా కలపండి. మంట తక్కువగా చేసి 30 నిమిషాలు ఉంచండి. ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిపై కొంత పిండి చల్లండి. బాగా మిక్స్ చేసి, వేడి లోతైన నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయను వైర్ రాక్పై ఉంచండి. చికెన్ వీడియోలో ఉన్నట్లుగా అయ్యాక, అందులో కొంత వేయించిన ఉల్లిపాయలు మరియు కోసిన కొత్తిమీర వేసి కలపండి. తర్వాత మంట ఆపండి. ఒక కుక్కలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించండి. తరువాత యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు మరియు బే లీవ్స్ వంటి సరైన మసాలాలు వేసి, మసాలాల వాసన వచ్చే వరకు కలపండి. తరువాత నీటిలో నానబెట్టిన, కడిగి ఉంచిన అన్నం వేసి, వీడియోలో ఉన్నట్లుగా మృదువుగా చుట్టండి. 1 స్పూన్ ఉప్పు వేసి, నీటి స్థాయి 1 కప్పు 4 భాగాలుగా ఉండేలా ఉడుకుతున్న నీటిని చేర్చండి. తరువాత కుక్కను తెరిచి ఉంచండి. నీరు ఆవిరైపోతే, మంటను చాలా తక్కువగా తగ్గించి, కుక్కను 15 నిమిషాల పాటు మూతపెట్టండి. అన్నం ఉడికిన తర్వాత, పసుపు, నూనె వేసి, దాని విధానం ఈ ఖాతాలో ఉంది. తరువాత మృదువుగా కలపండి. సర్వింగ్ డిష్ తీసుకుని, 1 పొర అన్నం, తరువాత 1 పొర చికెన్, తరువాత మరో పొర అన్నం వేసి, వేయించిన ఉల్లిపాయలు మరియు కోసిన కొత్తిమీరతో అలంకరించండి.